హరి ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమ శివాయ. నేనండి సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో శివయ్యకి బిల్వపత్రం అంటే ఎందుకు ఇష్టం, బిల్వపత్రం ప్రాముఖ్యత ఏంటి, నమ్మకం ఏంటంటే ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం త్వరలో ప్రారంభం కానుంది. శ్రావణ మాసానికి ఆధ్యాత్మికంగా విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. వ్రతాలకు మాత్రమే కాదు, శివకేశవులను కూడా పూజిస్తారు. శివయ్యకు జలంతో అభిషేకం చేసి బిల్వపత్రాన్ని సమర్పించినా సంతోషిస్తాడు బోలా శంకరుడు. బిల్వపత్రం శివుడికి చాలా ప్రియమైనది. శివుని ఆరాధనలో బిల్వపత్రానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. అయితే ఈ బిల్వపత్రం శివుడికి ఎందుకు అత్యంత ప్రియమైనది అనేది ఈరోజు తెలుసుకుందాము. వీడియో పూర్తి చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిల్వపత్రం అనేది చాలా ముఖ్యమైనది శివునికి. బిల్వపత్రం లేని శివుని భక్తి, శివ పూజ అసంపూర్ణంగా పరిగణించబడింది. దేవతల దేవుడైన మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి సమర్పించే నైవేద్యాలలో బిల్వపత్రానికి ఉత్తమ స్థానం ఉంది. శ్రావణ మాసంలో శివుడిని బిల్వపత్రాన్ని సమర్పించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఏడాది పొడవునా శివపూజలో బిల్వపత్రం కలిగి ఉండడం తప్పనిసరి. అయితే కొన్ని ప్రత్యేక తిథుల్లో, పండగలలో కూడా శివుడికి బిల్వపత్రం సమర్పించడం వలన అనేక రెట్లు ఫలితం లభిస్తుంది. బిల్వపత్రం ఆరోగ్యం, అదృష్టాన్ని పెంచుతుంది. బిల్వపత్రం అనేక ఆధ్యాత్మిక, మతపరమైన, ఆయుర్వేద ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. కనుక శివుని ఆరాధనకు బిల్వపత్రం ఎందుకు ప్రత్యేకమైనది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బిల్వపత్రం శివుడికి ఎందుకు అత్యంత ప్రియమైనది అంటే, పురాణ నమ్మకాల ప్రకారం దీని వెనుక రెండు కథలు ఉన్నాయి. మొదటి నమ్మకం ప్రకారం సముద్ర మంథనం సమయంలో కాలకుట అనే విషం బయటకు వచ్చినప్పుడు లోకాన్ని రక్షించేందుకు శివుడు ఆ విషాన్ని తన గొంతులో దాచాడు. దీని కారణంగా శివుడి శరీరం మండడం ప్రారంభమైంది. విషం ప్రభావంతో శివుడి గొంతు మండుతోంది. అప్పుడు దేవతలు శివుడికి మంట నుంచి ఉపశమనం కోసం బిల్వపత్రంలో ఉన్న నీటిని అందించడం ప్రారంభించారు. అప్పుడు శివుడికి శాంతి, చల్లదనాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి బిల్వపత్రం శంకరుడికి సమర్పించే ఆచారం కొనసాగుతుంది. మరొక నమ్మకం ప్రకారం పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలని అడవిలో సంవత్సరాల పాటు తపస్సు చేసింది. అక్కడ ఆమె శివుడికి బిల్వపత్రాలను సమర్పించి ప్రసన్నం చేసుకుంది. శివుడు ఆమెను తన భార్యగా అంగీకరించాడు. అప్పటి నుంచి శివలింగానికి బిల్వపత్రాలు సమర్పించే సాంప్రదాయం ఉంది. శివుడికి అది అంటే చాలా ఇష్టం. బిల్వపత్రాలకు సంబంధించిన ఇతర నమ్మకాలు కూడా ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం. స్కంద పురాణం ప్రకారం మారేడు చెట్టు అంటే బిల్వ చెట్టు పార్వతీదేవి చెమట నుంచి పుట్టింది. దీంతో బిల్వ మొక్కను పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి అందులో నివసిస్తుందని చెప్తారు. అందుకే బిల్వ పత్రాలను శివుడికి సమర్పించడం వల్ల అదృష్టం వస్తుంది. శివపురాణంలో కూడా బిల్వపత్ర మహిమను వర్ణించాడు. శివుడికి బిల్వపత్రాలను సమర్పించడమే కాదు, బిల్వపత్రం చూడడం, తాకడం ద్వారా సకల పాపాలు నశించి అలాంటి వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని విశ్వాసం. బిల్వపత్రం త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. దీనిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల చిహ్నంగా భావిస్తారు. అందుకే దీనిని శివుడికి అంకితం చేశారు. బిల్వపత్రం కూడా లయకారుడైన శివుడి మూడవ కంటికి అనుసంధానించబడి ఉన్నట్టు పురాణ కథ. అదే సమయంలో బిల్వపత్రం కూడా 3 గుణాలతో ముడిపడి ఉంది. అంటే సత్వ, రజ, తమో ఈ 3 గుణాలను కలిగి ఉంది. బిల్వపత్రంలోని 3 ఆకులు శివుని 3 కళ్ళుగా కూడా భావిస్తారు. బిల్వపత్రంలోని ఆయుర్వేద లక్షణాలు. పురాణ నమ్మకాలతో పాటు ఈ ఆకుకి సంబంధించిన ప్రయోజనాలు కూడా చాలా చెప్పబడ్డాయి. ఆయుర్వేద లక్షణాల గురించి చెప్పాలంటే దీంట్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.
బిల్వ ఆకులు శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. మారేడు పండు వేడిని చల్లబరుస్తుంది. కాలకూట విషం కారణంగా శివుని శరీరం మండుతున్న సమయంలో బిల్వ పత్రాలను ఆయనకు సమర్పించడానికి ఇదే కారణం. ఈ కారణాలన్నింటి వల్ల శివుడికి బిల్వ పత్రాలను సమర్పించే ఆచారం యుగ యుగాలుగా కొనసాగుతూ ఉంది. ఇది శివుడికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడింది. ఇదండి ఇవాల్టి వీడియోలో. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు అందరికీ ఓం నమ శివాయ.